స్లోగన్స్. పిఠాపురం నియోజకవర్గం ఈరోజు ప్రారంభించిన ఈ ఫ్లేక్స్ కూడా, ఈ శిలాఫలకాలు కూడా పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా మన నియోజకవర్గంలో 14,48,00,000 అంచనా వ్యయంతో 223 సీసీ రోడ్లని చేపట్టడం జరిగింది. దీని ద్వారా పల్లె రోడ్లన్నీ ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం జరిగింది. అలాగే ఇంకొక 5,44,00,000 అంచనా వ్యయంతో కూడా సీసీ రోడ్లు పనులు త్వరలోనే పర్మిషన్ మంజూరు చేయబడతాయి. 56 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నాగులుపల్లి మరియు గొల్లపోలు కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వెల్ఫేర్ స్కీమ్ కింద పండ్లు మరమ్మతుల్ని మంజూరు చేశాం. దీని ద్వారా కొత్తపల్లి మరియు గొల్లపోలు మండలంలో ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా చాలా తేలికవుతుంది. అలాగే పిఠాపురం మండలంకి సంబంధించి ప్రస్తుతం పిఠాపురం పట్టణంలో కూడా దూడల సంత సరైన సదుపాయాలు లేవు, పశువుల కొరకు సరైన షెడ్లు లేవు. పోయినసారి ఇక్కడ మనం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తిరుగుతున్నప్పుడు దూడల సంత కావాలి, ఇక్కడ సౌకర్యంగా ఉండాలి అంటే వెంటనే రాగానే దానికి అధికారుల దృష్టికి తీసుకొచ్చి 1,34,00,000 రూపాయల అంచనా వ్యయంతో పిఠాపురంలో దూడల సంత ఆధునీకరణ పనులకు టెండర్లు పిలవడం జరిగింది. ఈ పనులు ఈ నవంబర్ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. అలాగే పిఠాపురంలో టీటీడీ మాడ వీధులను అభివృద్ధి చేసేందుకు 20 లక్షల రూపాయల అంచనాతోటి నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే 73 లక్షల రూపాయల అంచనాతోటి టీటీడీ కళ్యాణ మండపంలో గల భోజనశాల, డైనింగ్ హాల్ మరియు మండపం అభివృద్ధి కొరకు నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. పిఠాపురం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్లో ఫ్లోరింగ్ మరియు డోర్లు, మెష్లు, ఇతర తక్షణ మరమ్మతులు చేపట్టి హాస్టల్లో ఎప్పుడు కరెంటు పోతే కరెంట్ వచ్చేలాగా ఇన్వర్టరు, ఆర్ఓ ప్లాంట్ ఒకటి, అలాగే భోజనశాలకు కావాల్సిన అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు 23 లక్షల నిధులతోటి పనుల నిర్వహణకి అనుమతి జారీ చేశాం. మీరందరూ అనుకోవచ్చు, ఇవి నేను ఎప్పటికప్పుడు మనుషుల్ని పంపించి, అధికార యంత్రాంగాన్ని పంపించి వీడియోలు తీయించి అసలు పిల్లల స్కూళ్ళు ఎలా ఉన్నాయి, సంక్షేమ స్కూల్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఆడపిల్లలకి బాత్రూమ్ సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తెప్పించుకొని మరి ఏదైతే మనం ఒక ప్రయారిటైజ్ చేసి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇంకా మీ చేత చప్పట్లు కొట్టించుకున్నాను, ఇంకా భవిష్యత్తులో కొట్టించుకున్నాను, ఇప్పుడు నా కొట్టిన సరిపోతున్నాను. అలాగే పిఠాపురంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనువైన స్థలం అభివృద్ధి చేయడం కోసం 10.5 లక్షల రూపాయల అంచనాతోటి జిల్లా నిధుల ద్వారా మంజూరు చేయడం జరిగింది. విద్యార్థుల సౌలభ్యం కోసం 10 లక్షల అంచనా వ్యయంతో పిఠాపురం డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. పిఠాపురం సిహెచ్సికి 1,07,000 రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి పోస్ట్ మార్టం ఫ్రీజర్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. పిఠాపురం ప్రజల కోరిక మేరకు విశాఖపట్నం వైపు వెళ్ళే బస్సులు పిఠాపురం బైపాస్లో ఆపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం బైపాస్కి ఒక సైడ్ చేస్తే కాదు, 2 సైడ్లో ఉండాలి. ఎక్కువ మా వాళ్ళు ఎక్కువ అటు ఇటు తిరగాలంటే 2 సైడ్లు, చిన్న బస్ స్టాండ్ కాదు, బస్ స్టాప్ 2 బస్ స్టాప్, పెద్ద బస్ స్టాప్ అడిగితే అధికారులు కొంచెం కష్టం అవుతుందంటే ఇంకొక బస్ స్టాప్ అవతల వైపు పెట్టారు. సో మీ సౌకర్యార్థం మీరు నోటితో చెప్పండి, పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇటీవలే